భీమానది అంటే కృష్ణానది యొక్క ఉపనది అవుతుంది. అమరజా నది ఎలా ఏర్పడిందో మనము గురు చరిత్రలో పారాయణం చేసుకుందాం. అమరజా నది సంగమం తెలుసు కదండి, మనం గురు చరిత్రలో పారాయణం చేస్తాం కదా. నుంచి స్వామి రోజు ఇక్కడికి వచ్చేవారు అనమాట 3 పూట్ల. రోజు 3 పూట్ల స్నానం చేసి 3 పూట్ల సంగమంలో స్నానం చేసి నీళ్లు తెచ్చిపోసి ప్రదక్షిణం చేస్తూ ఉండు. ఈ పాదుకలు ఉన్నాయి కదా మన దగ్గర, ఇవి కూడా నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు 8th క్లాస్ స్టడీ అలాంటి సమయంలో ఆ కొమ్మ ఎప్పుడైతే ఇరిగి పడిందో ఆ కొమ్మని అంటే అది స్వామి పాదుక కాబట్టి అంటే ఇది అందరికీ దక్కదండి. మనం చేయడానికి చూస్తున్నారు కదా స్వామి, అట్లీస్ట్ మనం ముట్టుకోవడానికి కూడా ఇప్పుడు లేదు, ఫుల్గా క్లోజ్ చేశారు. అంతకుముందు ముట్టుకొని దీపాలు వెలిగించడానికి అది కొంచెం తాకడానికి ఉండేది, పసుపది రాయడం గంధం రాయడం అలా ఉండేది. మహాపీఠాధిపతులే ఆ కొమ్మ నుంచి ఇప్పుడు పట్టుకోలేరు, అలాంటిది మనకు దక్కింది. అందుకోసం